క్రొత్త నిబంధన నుండి 41వ వాక్యాన్ని చదువుకుందాం. చక్కగా చదవండి, కంగారేం లేదు. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి చాలు. పరిశుద్ధాత్మదేవా, నన్ను మీకు అప్పగించుకుంటున్నాను. తండ్రి అయిన దేవా, కుమారుడనేసయ్య, మా కొరకు పంపబడిన పరిశుద్ధాత్మ దేవుడా, నా నాలుకలో మీ అగ్ని ఉంచి మాట్లాడండి, నా పెదవుల్లో మీ అగ్ని ఉంచి మాట్లాడే ప్రతి మాట మీదై ఉండాలి. మీ మాటను బట్టి ప్రతి హృదయం కలిగించబడాలి. మా మాటలో శక్తి లేదు, జీవము లేదు. మీ మాట శక్తి కలిగినది, జీవము కలిగినది. మీరు మాట్లాడండి, ప్రతి హృదయాన్ని కలిగించండి. క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యం మొదటి మాట, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు. ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులను గెత్సేమనే తోటకు ఏకాంత ప్రార్థనకు తీసుకుని వెళ్ళారు. ప్రభువారు అప్పగింపబడే ముందు ఆయన శిలువ మరణానికి అప్పగించే సమీపం అవుతున్నప్పుడు తన శిష్య బృందంతో కలిసి ఏకాంత ప్రార్థనకు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళారు. దేవుని పిల్లరా, ప్రార్థన ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటుంది. ప్రార్థన జీవాన్ని కలగజేస్తూ ఉంటుంది. ప్రార్థన మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉంటుంది. మరి మీరు 2 దినాలు చేస్తున్నారా? 3? మీ ప్రార్థన ఆశీర్వాదకరంగా మారాలి. ఎలా మారాలి? ఆశీర్వాదకరంగా మారాలి. కొద్దిగా నా వైపే దృష్టి వచ్చింది, ఏమనుకోవద్దు, అటు ఇటు చూడొద్దు. ప్రార్థన ఆశీర్వాదకరంగా మారాలి. మన ప్రార్థన శాపంగా మారకూడదు. ప్రార్థన కూడా శాపంగా మారింది. తెలుసా? తెలియదా? ప్రార్థన కూడా శాపంగా మారింది. మన ప్రార్థన తిరిగి మన దగ్గరికి వచ్చేస్తుంది. ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలా, మన దగ్గర ఉండాలా? ఎక్కడికి వెళ్ళాలి? ప్రయాణం అయినాక ఇంట్లో ఉండి ఊరిపోతామా, బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి వెళ్తామా? చెప్పాలి. ఇంట్లో నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి, ఇప్పుడు ఎట్లా ఫ్రీ బస్ వచ్చింది కాబట్టి ఆధార్ కార్డు పట్టుకుని జాగ్రత్తకి వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా. అత్తగారి మీద వెలిగినా, కోళ్ళ మీద అంత వెలిగినా కదా, భర్త మీద వెలిగినా, పిల్లల మీద వెలిగినా ఫ్రీ బస్కి వెళ్ళాలి. నిన్న తెలంగాణ స్టేట్లో సూపర్ డైలాగ్స్ ఎక్కించుకోలేదని ఒక ఆమె బస్సు కరెక్ట్గా పడుకుంది. అమ్మ, ఇది ఫ్రీ బస్ కదమ్మ, డబ్బులు కాదు, నన్ను ఫ్రీగానే తీసుకెళ్ళాలి. ఫ్రీ బస్ కాదని నాకు వింటలేదు. పోలీసులు చీట్స్ పక్కన పడిచారు. జాగ్రత్త, టెక్కి వెళ్తారు, వెళ్ళమాకు. హల్లెలూయా. మీరు మంచోళ్ళు, మీరు వెళ్ళరు చెబుతాను. ప్రార్థన మన జీవితానికి ఆశీర్వాదం. ప్రతి సంవత్సరం ఎందుకు ఈ ప్రార్థనలు మీరు చేస్తారు చెప్పాలి? ఎందుకు చేస్తారు? అయ్యారు డబ్బులు ఎక్కువ పెడతారా, లేకపోతే మీరు ఖాళీగా ఉండాలని పెడతారా? 2 కదా. దేనికి? మనము ప్రార్థన ద్వారా దేవునితో సహవాసం కలిగి జీవించడం కొరకు. ఎవరితో? ఇన్ని రోజులు లోకంతో, ఎలా లోకంలో ఉంటాం మనం, బయట ప్రపంచంతో అంటగట్టి పడిపోయి ఉంటాం. ఈ బయట ప్రపంచంతో ఆనుకొని బ్రతుకుతూ ఉంటాం. నాకు చిన్న డౌట్ ఉంది. ఇక్కడ ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉంటే సరి చేసుకోండి, నేను చూపుతాను. నా డౌట్ ఏంటంటే, క్రీస్తుని కలిగిన వారు చాలామంది ఉంటారు, కానీ వాళ్ళ కాళ్ళకి నల్లతాళ్ళు ఉంటామండి. ఈ తాళ్ళు ఉంటాయి. ప్రార్థనే మందిరం అయిగా చేయబెట్టి ప్రార్థన చేయాల్సింది తన మీద. ఎన్ని బాగా ఉంటాయి, కానీ పాస్ట్ గారు తెలియకుండా కాళ్ళకి ఏం కడతారు? నాకు రాత్రి ఇక్కడ రావడానికి సిద్ధపడినప్పుడు ప్రభువు మాట చెప్పమని చెప్పాడు. అందుకే నేను స్పష్టంగా పబ్లిక్గా చెబుతాను.
హల్లెలూయా. సిద్ధపడుతున్నప్పుడు రాత్రి వేరే మీటింగ్కి వెళ్ళి వచ్చి సిద్ధపడి ప్రభా రేపు వెళ్తున్నాను, అక్కడ ఏం చెప్పాలంటే ఈ మాట చెప్పే ముందన్న అంటే తాడు మీద ఉన్న నమ్మకం నీ ప్రార్థన మీద ఎందుకు ఉండదు నీకు? ఎవరైనా తాడు కొట్టిన వాళ్ళు ఉంటే దయచేసి ఇప్పుడు ఒకేదో ఉంటే దయచేసి లేచెళ్ళి అయ్యగారిని కట్ చేసుకొని పారేసరండి. తాళ్ళలో గొప్పతనం లేదు. ఉందా? ఉందా? లేదు. మన ప్రార్థన ఉంది. మన నాలుగులు ఏముంది చెప్పండి, చెప్పాలి. మేము సీనియర్లు అండి, మాకు బాగా దేవుడు తెలుసు, ప్రార్థన తెలుసు అన్నవాడు చెప్పాలి. మీ నాలుగులు ఏమున్నాయి? ఆ పిల్లల కొరికి చంపేస్తారు. ఎందుకు తెలుసా? ఆ సర్పం పిల్లలు పుట్టే సమయానికి సర్పానికి కళ్ళు కనపడం, అది అమావాస్య. ఆ పిల్లలు తల్లి మీద పోతుంటే ఎవరో శత్రువు మీద పడిపోతున్నారు అనుకొని ఆ సర్పాలు ఏం చేస్తుంటే ఆ పళ్ళతో కొరికి చంపేస్తూ ఉంటాయి, దాడి చేస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే రక్షించుకోవాలి తన ప్రాణాన్ని. ఒక విష సర్పమే తన ప్రాణాన్ని రక్షించుకోవటానికి ప్రాణం మీద పడిన దాన్ని ఉంచుతుందో చంపేస్తుందా? చంపేస్తుంది కదా. అలాగే ప్రార్థన చేత శత్రువును మనం జయించాలి. దేని చేత? ప్రార్థన చేత. ఇక్కడ యేసు ప్రభువు వారు ప్రత్యేకమైన ప్రార్థన చేయడానికి వెళ్ళి ఆ ప్రార్థన ఎవరితో మాట్లాడుతుంటే తన తండ్రితో మాట్లాడుతూ తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఎవరు చిత్తమంట? ఎవరిష్టం? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మీరంతా ఎవరిష్టాన్ని అడగాలి? చెప్పాలి. ఎవరిష్టాన్ని? అక్క ఎవరిష్టాన్ని? దేవుని ఇష్టాన్ని. మన ఇష్టాలు చెప్పొద్దు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మన బలహీనతలను ప్రభువుకు తెలియపరచాలి. ప్రభువా, నేను ఈ విధమైన బలహీనత కలిగి జీవించాను, నన్ను క్షమించండి. నేను ఈ విధమైన బలహీనమైన తలంపులు కలిగి బ్రతికిన ప్రభువా క్షమించు. ఈ సమాజంలో ఆరాధనలో గొప్పగా ఆరాధన చేస్తావు, పాటల్లో గొప్పగా పాటలు పాడతావు, వాక్యంలో దృష్టించి వాక్యం చదువుతావు, కానీ లోక సంబంధమైన ఆశ చావకపోతే ప్రార్థన నిష్ప్రయోజనమైతే, లోక సంబంధమైన తలంపులు చావకపోతే ప్రార్థన ఫలితమును ఇవ్వదు. మనం ఏమంటాం తెలుసా? ఇంటికి వెళ్ళి నేను 2 రోజులు గుళ్ళో ఉండి వచ్చాను, ఏం ప్రయోజనం, నాకేం జరిగింది లాభం, నన్ను దేవుడు చూడట్లేదంటూ ఉంటారు. మొదటి తిట్టేది ఎవరిని? దేవుణ్ణే తిడతాం. తిట్టండి, అందరూ తిట్టండి, దుమ్మెత్తిపోయింది, ఆయన మాత్రమే భరించగలుగుతాడు కదా. ఆయన కొడతాడా? తిట్టడుగా, కొట్టడు, తిట్టడు. ఎంత దుమ్మెత్తి పోసినా మొహాన్ని మోసినా చక్క తుడుచుకొని వెళ్ళిపోయాడు. ఆ రోజు శరీరధారిగా భూలోకం మీద సంచరించినప్పుడే, ఆయన ఎన్నో రకాలుగా అవమానపరిచినప్పుడే ఆయన ఏమీ మాట్లాడాల, మౌనంగా ఉన్నాడు. చివరికి సిలువలో కూడా విడిచిపెట్టలేదండి ద్రోహులు. సిలువలో కూడా కోపం చాలు వాళ్ళు. దేవుడు నీరడిగితే చేదు చెరుకును అందించాడు. అంత కోపం. ఏం చేశాడు ఆయన? ఆయన ఒక కిల్లేని పాడు చేశాడా? ఒక కుటుంబాన్ని శపించాడా? శాపములో ఉన్న ప్రజలను విడిపించడానికి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తే శాపములో బ్రతికే ప్రజలు మా శాపం మాతోనే ఉండాలి, మా పాపం మాతోనే ఉండాలి, మా అక్రమం మాతోనే ఉండాలి, మేము ఇలాగనే బ్రతుకుతాం. ఎలా బ్రతుకుతాం? మా జీవితాన్ని మార్చుకో. నువ్వెవడ బ్రతకు వచ్చి మా పాప జీవితాన్ని మార్చమంటున్నావు, మా పాప జీవితాన్ని విడిచిపెట్టమంటున్నావు. మేము చాలా జాగ్రత్తగా దర్జాగా బ్రతుకుతుంటే ఈ లోక సంబంధమైన జీవితం చాలా హ్యాపీగా బాగుంటే నువ్వేందయ్యా కొత్తగా వచ్చి కొత్త ప్రసంగం చేస్తావు? దేవుని ప్రసంగం ప్రజలకు నచ్చలేదు. అలాగనే ఈరోజు కూడా ప్రార్థన చేస్తున్న ప్రజలు ప్రార్థన చేయని వారికి నచ్చట్లేదు. అవునంటారు కదా? చెప్పాలి. అందరూ చెప్పలేదు. స్తోత్రం కలుగుతుంది. ప్రార్థన చేసిన శత్రువులు ఉన్నారు లేరా? ఊరంతా మిత్రులు అయితే ప్రార్థన చేసిన ఊరంతా శత్రువులే. ప్రార్థన చేయని వాడు ఏం చేస్తాడే? ప్రార్థన చేసిన వాడినే ఏళ్ళగా మాట్లాడతాడు.
మాట్లాడినా బాధ. నేను చెప్పే మాట ఏంటంటే, ఎన్ని శ్రమలైనా పడండి, ప్రార్థన మాత్రం విడిచిపెట్టండి. ఎన్ని నిందలైనా పడండి, ప్రార్థన జీవితాన్ని మాత్రం మొదలుపెట్టండి. మరణం దగ్గర కూడా ప్రార్థన విడిచిపెట్టండి. మరణానికి సమీపంగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనకు తెలుసు నన్ను తీసుకెళ్ళి సిలువేస్తారని. ఆయన తెలుసు నన్ను దోషిగా నిలబెడతారని. ఆయన అన్ని తెలిసి ఎవరితో మాట్లాడుతున్నాడు? వాళ్ళ డాడీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవునితో మాట్లాడుతున్నాడు. మనము కూడా ఇక్కడ ఎవరితో మాట్లాడటానికి వచ్చింది తెలుసా? ఒకరితో ఒకరు మాట్లాడటానికి కాదు, దైవజనులతో మాట్లాడటానికి కాదు, మీతో పొరుగురు చేసిన వారితో మాట్లాడటానికి కాదు, దేవునితో మీరు మాట్లాడటానికి వచ్చారు. అవునా కాదా? కాదా కదా? దేవునితో మాట్లాడటానికే. అక్క ఏదో లేనైపోయిందండి, కొద్దిగా ఎలక్ట్ ఉండాలి. వచ్చిన వాళ్ళందరూ అవైతుంది, నేను అవైతుంది, నేను అన్నీ గమనిస్తాను. హల్లెలూయా, స్తోత్రగలుగా ఇటు నా వైపు చూడు. మనం ఎలా ఉండాలి? యేసు ప్రభు వచ్చి ఇక్కడ చెప్తున్న మాట ఏమంటున్నాడు? మీరు ఏకవచనమా బహువచనమా? చెప్పాలి. అందరినీ, ఆయనతో పుట్టి ఉన్న వారిని మీరు. ఇప్పుడు పాస్టర్ గారు అంటారు 2 గ్రూపులు ఉంటాయి కదా ఇక్కడ, ఏ బి కదా, 2 గ్రూపులు. భోజనానికేమో ముందు ఉంటుంది, ప్రార్థనకేమో ఏర్పడుతుంది. మీరు ఉంటారు, మేము ఉంటాం. స్తోత్రికలుగా మేము వాళ్ళు చెప్తామంటారా? కాదు. ఆకలి బాధ అటువంటిది. ఆకలి కన్నా ఎక్కువ బాధ ఉండాలి ప్రార్థన బాధ. ఏముండాలి? ఆకలి కన్నా ఎక్కువ బాధ ఉండాలి ప్రార్థన బాధ. ప్రార్థనలో పరవశించుకోవాలి, ప్రార్థనలో మనల్ని మనం మైమర్చిపోవాలి. ఒకరోజు సాధు సుందర్ సింగ్ గారు ప్రార్థన చేస్తూ ఆ హిమాలయాల్లో ప్రార్థన చేస్తూ రాత్రి పూట చలి పుడుతుంటే ఒక గృహలో వెళ్ళాడంట. ఆ గృహ ఎవరు తెలుసా? చెడుతుపులి గృహ అంట. అది నివాసం చేసుకుని ఆ గృహలో ఉంటూ ఉందంట. ఈ దైవజనుడు వెళ్ళి ఆ గృహలో ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఆయన ప్రార్థన చేసి అలాగే నిద్రపోయి తెల్లారి మేలుకుని బయటకు వస్తే రాత్రి అంతా ఇది చెట్టుకుని బయట పడుకుందంట. స్తోత్రం కలుగుతుంది. దాని గృహలో ఈయన ప్రార్థన చేస్తుంటే చెట్టుకులు ఏం చేసింది? దాడి చేసిందా? చేయలా, బయట పడుకుందంట రాత్రి అంతా. ఆయన తన సాక్ష్యంలో రాశాడు ఈ మాట. సాధు సంత్ సింగ్ గారి బుక్ చదవండి, మంచి గొప్ప దైవజనుడు. ఆయన కన్న తండ్రి విషం పెట్టి చంపేయడానికి సిద్ధపడిన భయపడలేదు. విషాన్ని తిన్నాడు. దేవుని కోసం మరణించడానికి ఇష్టపడ్డాడు, కానీ లోకంలో జీవించడానికి ఇష్టపడలేదు. ప్రియులారా, ప్రార్థన మరణాన్ని కూడా ఆపగలిగింది. ప్రార్థన మరణను విడిపిస్తుంది. స్తోత్రం కలుగునుగా. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు. దేనిలోకి? మనకి శోధన రాబోతుంది. ఇది తెలియపరిచేది దేవుడు. దైవజనులతో మాట్లాడతాడు, వాక్యంతో మాట్లాడతాడు, ప్రవచనంతో మాట్లాడతాడు. దేవుడు కలలో, దర్శనాల్లో, స్వప్నాల్లో మాట్లాడేవాడు. యేసు ప్రభు శిష్యుల యొద్దకు వచ్చి మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగుండి ప్రార్థన చేయుడి. ఏం చేయాలంట? శోధన వస్తుంది, మీరు ప్రార్థన చేయండి. ఆయన మాత్రం ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన ప్రార్థన చేసుకుంటుంటే ఆయనతో పాటు ఏకాంతానికి వచ్చిన శిష్యు బృందం ఏం చేసింది? ప్రార్థన చేయటం లేదు. వారు అలసటలోకి వెళ్ళి వారి శరీరాలు అలసిపోవడం చేత వారు ప్రార్థన చేయలేక మత్తులైపోయిన కారణం ఏంటంటే వారికి ప్రార్థన మీద శక్తి లేదు. వారు ప్రభుని చూస్తున్నారు కానీ వారు ప్రార్థన చేయాలనే అనుభవంలోకి రాలేదు. వారు ప్రార్థన అనుభవానికి ఇంకా అడుగు పెట్టలేదు. యేసు ప్రభుతో ఉన్నారు, యేసు ప్రభుతో అన్ని చోట్ల అన్ని కార్యాలు చూస్తున్నారు. ప్రార్థన జీవితం కలిగి మాత్రం లేదు. చాలాసార్లు పాస్టర్ గారు చెబుతూ ఉంటారు, అమ్మా ప్రార్థన చేయండి, ఒప్పుకోండి. ఏం ఒప్పుకోవాలి?
కదా. ప్రతి సంవత్సరం ఇదే పాటగా కొత్త పాట ఉంటుందా? చీటీ పాట ఎట్లుంటుంది? చీట్లు వేసుకోవడం తెలుసు ఎట్లుంటుంది చెప్పండి కదా. అది పాడేవారు తెలుసు. అట్లాగే మన జీవితంలో మనం ఒప్పుకోవాల్సిన పాపం అని పాస్టర్ గారు చెప్పకుండా మరి చేయాలి. ప్రార్థనా శక్తి కలిగి దేవుని దగ్గరగా బ్రతకాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక వ్యక్తిలా ప్రార్థన చేశాడు. 51వ కీర్తన మొదటి నుంచి చదువు కొన్ని మాటలు. ఆయన ఎలా ప్రార్థన చేశాడు? దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనే ఉన్నది. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగపడదు. నేను పాపములో పుట్టినవాడును, పాపములని నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దావీదు 2 రకాలైన పాపాలు ఒప్పుకుంటున్నాడు. ఎన్ని రకాలు? నేను పాపము చేసిన వాడిని, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసిన వాడిని. తర్వాత తన తల్లి గర్భములో, నా తల్లి గర్భంలో నేను పాపముతోనే నిర్మింపబడిన వాడు. 2 అపరాధములు ఒప్పుకుంటున్నాడు. దేవుని పిల్లరా, ఈ అపరాధములు ఒప్పుకుంటకు తెలియజేసిన వ్యక్తి ఎవరు? దేవుని సన్నిధిలో ఆయన తన రాజ్యపాలన జాగ్రత్తగా చేసుకుంటున్నాడు. పాలన బాగానే ఉంది, పరిస్థితులు బాగానే ఉన్నాయి. ఒక రోజు చూడరాని దృశ్యం చూశాడు. ఆయన చూడరాని దృశ్యం చూచుడు చేత ఆత్మ సంబంధమైన జీవితంలో గుడ్డివాడైపోయాడు. తన చూపు ఆత్మ సంబంధమైన జీవితాన్ని చంపేసింది. శారీరకంగా బ్రతికే ఉన్నాడు, శారీరకంగా రాజుగానే ఉన్నాడు. ఆత్మీయుడిగా మేలుకోవాల్సిన జీవితాన్ని ఆత్మ సంబంధమైన జీవితంలో గుడ్డితనం వచ్చింది. ఆత్మీయంగా గుడ్డివాడైపోయాడు, తడువులాడుకుంటున్నాడు. కారణం ఏంటంటే అతడు మోహపు చూపు చూశాడు, ఆశించాడు. ఆ మోహపు చూపు చూసి ఆశించడం చేత అతను వ్యభిచారం చేశాడు. తన పొరుగు వాని భార్యను తీసుకొచ్చుకొని అగ్రంగా ఉంచుకొని పాపము చేశాడు. ఇది ఎవరు చెబుతున్న మాట తెలుసా? రాజు సహితము దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. ఈరోజు సామాన్యుడు పాపం ఒప్పుకోరా బాబు అంటే ఒప్పుకుంటాడా? నేనే పాపం చేయలేదు, నువ్వెవడరా ఫస్ట్ నేను పాపం ఒప్పుకోమంటావు? దేవుని పిల్లరా, పందెం రాజారత్న గారని గొప్ప దైవజనుడు మన విజయవాడ ప్రాంతంలో సేవ చేస్తూ ఉండేవారు. ఆ దైవజనుడు ఇలాగే అక్రమ సంబంధం నుంచి వాక్యాన్ని బోధిస్తున్నాడు, గాస్పల్ మినిస్ట్రీస్. ఆ దైవజనుడు వాక్యాన్ని బోధిస్తూ, ఇదిగో నీ సహోదరుని భార్యను ఉంచుకుంటా తప్పని యోహాను గద్దించిన వాక్యాన్ని ప్రకటిస్తున్నట్ట. ఒక వృక్ష దుక్కునే వ్యక్తికి కోపం వచ్చింది. ఎందుకు తెలుసా? ఆ వృక్ష దుక్కునే వ్యక్తి తన సహోదరి భార్యను అక్రమ సంబంధం పెట్టుకుని బ్రతుకుతూ ఉన్నాడట. బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆయనకి కోపం వచ్చి, ఏంటి నా పాపం గురించి చెబుతాడు, నేనేదో ఆమె కింద మీద పడుకుంటే ఈయనకి ఎందుకు పాస్టర్కి వాక్యం చెప్పుకోవాల్సిన పోయి అని కోపం వచ్చంట. వృక్ష పక్కన పెట్టి ఆ రోజు అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు కొంచెం మంచి లేవుదా ఏనన్నాడమ్మా, పెద్ద పాపం నుంచి మనుషులు ఎత్తురామ్మా, మనుషులు అంటారు. పాపం వారికెళ్ళింది మనుషులు చేస్తానికి వచ్చేప్పటికి కత్తి పొట్లు 4 పొడిచి చంపేశాడు. దేనికి? అక్రమ సంబంధాన్ని విడిచిపెట్టు. దేవుని వాక్యం ఎలా చెబుతున్నందుకు అక్రమాన్ని ప్రేమిస్తున్నారు కానీ అక్రమాన్ని విడిచిపెట్టట్లేదు. ఆత్మ సంబంధమైన ప్రేమలోకి రమ్మంటే అక్రమం నుండి ఆస్తులు పోగొట్టుకుంటారు కానీ ఆత్మ సంబంధం ఆశీర్వాదాన్ని పొందలేరు. పొందుతారా? ఇష్టం ఉంటలేదు. ఆ దైవజనుడు చనిపోతూ తన కుమారుడికి స్పదం గారు చెప్పాడంట, అయ్యా
నేను క్షమించాను, నువ్వు కూడా అతన్ని క్షమించే. కేసు కూడా పెట్టుకుందానండి. ఆ స్తోత్రం ఎంత గొప్ప ప్రేమ అది ఎంత ఆత్మీయ జీవితము. ఈరోజు దేవుని పిల్లరా, ప్రార్థన జీవితంలో మనం వచ్చాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీలో ఎందుకు పశ్చాత్తాపం కలగట్లేదంటే ప్రభుకి పెదాలతో మాత్రమే కనిపిస్తూ ఉంటారు. నా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు కదా, మీ హృదయాలు దేవునికి దూరం అయిపోతున్నాయి అన్నారు. ప్రభు వ్యాధులు చెందుతున్నాడు, ఆయన కలవరపడుతున్నాడు మిమ్మల్ని బట్టి. మీ హృదయాలు పాపము చేత అంటగట్టుపడిపోయింది. ఓ దైవ సంగమా, మీ హృదయాలు అంటగట్టబడాల్సింది దేవుడితో. మీ హృదయాలు స్థిరపరచబడాల్సింది దేవుని వాక్యముతో. మీరు నడవాల్సింది దేవుని యొక్క ఆత్మ సంబంధమైన జీవితంలో. ఇలా మనం నడుస్తూ ఉంటే మన పిల్లలకు ఆశీర్వాదం సిద్ధపరిచిన వారు అవుతాం. మన పిల్లలకు జీవాన్ని కలగజేసిన వారు అవుతాం. మన పిల్లలకు మనము ఆత్మీయ నేత్రను నేర్పిన వారు అవుతాం. దావీదు చక్కగా ఆయన పాలన చేస్తూ ఆ సాయంకాలపు వేళ మేడకెక్కి చూడాలని దృష్టి చూసి ఆయన తనలో తానే ఆశపడి ఆశను శరీర సంబంధమైన జీవితంగా మార్చుకున్న తర్వాత అతడు ఆత్మీయ జీవితాన్ని కోల్పోయాడు. ఈరోజు చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థనే లోక సంబంధమైన జీవితం, లోక సంబంధమైనది. లోకాన్ని విడవలేని బ్రతుకులు. మమ్మల్ని ఎవరు చూస్తున్నారు? మా పాస్టర్ మా మధ్యలో లేడు కదా, మా విశ్వాసం మా సంఘస్థులు మా మధ్యలో లేరు కదా, నేను వేరే చోట కదా నేను చేస్తున్న పాపం, నేను వేరే చోట కదా చేస్తున్న దొంగతనం, నేను వేరే చోట కదా అబద్ధ సాక్షి అవుతుంది అనుకుంటున్నామేమో. ప్రతి స్థలమందు యెహోవా కనుదృష్టి నిలిచి ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో నీ హృదయం కలిసి జీవించాలి, నీ మనసు కలిసి జీవించాలి. నీ శరీరంలో దేవుని నామస్మరణ ముద్రించబడును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనలో నిత్యము సత్యమును కోరుతున్నాడు. దావీదంటే ఎంత ప్రేమ తెలుసా ఆయనకి? బాల్యము నుంచి ఆరాధనీకుడు, బాల్యం నుంచి ప్రార్థన పరుడు, బాల్యం నుంచి స్తుతియాగములు చెల్లించిన వాడు, బాల్యం నుంచి నాట్యమాడి దేవుని మహిమపరిచిన వాడు, అరణ్యంలో కూడా భయపడకుండా ఆరాధన చేసిన గొప్ప ఆరాధనీయుడు. అటువంటి వ్యక్తి పాపం చేస్తే మాడిస్తే దేవుడు ఇష్టపడతాడా? అంత గొప్ప ఆరాధన చేసి, అంత గొప్ప ప్రార్థన చేసి, అంత గొప్ప పాటలు పడి అన్ని కీర్తనలు రాసిన వ్యక్తి నశించిపోతే దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడతారండి. మన పిల్లలు మన ముందే బలహీనులై జ్వరం వచ్చి బలహీనత కలిగి గజ వణికిపోతుంటే తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుంది? ఇంటిలో అప్పు లేకపోయినా వారు వీరి దగ్గరికి పరిగెత్తుకొని ఎవరి యొక్క కార్డు పట్టుకునైనా డబ్బులు తెచ్చి అప్పు చేసి ఆరోగ్యం బిడ్డకు వచ్చేదాకా ఆ తల్లి ఆ తండ్రి మనసు చూడాలి, ఎంత మదన పడిపోతారో. కారణం ఏంటంటే పిల్లలు అనారోగ్యమై చనిపోతే తల్లిదండ్రులు తట్టుకోలేరు. అవునా కదా? అలాగే దేవుని పిల్లలు పాపం చేసి చనిపోతే కూడా దేవుడు సహించలేడు. ఎందుకు తెలుసా? ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్ప తెలుసా? నీవు పాపములోనే మరణించడం వారికి ఇష్టం లేదు. అందుకే ఈ ప్రార్థనలో నీ పాపములను విడిచిపెట్టి కడుక్కొని శుద్ధీకరించుకోవడానికే ఈ శుద్ధీకరణ కూటములు. నేను ఇలా అంట, ఈ పండగలంగా కాదు, ఈ శుద్ధీకరణ కూడికలని నేనంట. మన ఇంటిలో వస్తువులన్నీ ఒక రోజు తీసి కడుగుతూ, ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు శుద్ధి చేస్తారు? ఆ పండగ నాడు కదా. గంగాళాలు, దవలాలు, గిన్నెలు, చెట్లు మొత్తం అటు కూడా పండగే. సంవత్సరం అంతా బయట చక్కగా అటు మీద కూర్చుంటే సంవత్సరం తర్వాత అటు కూడా పండుగ కడుగుతాం. అలాగే ఇప్పుడు మనకు పండుగ వచ్చింది. ఏ పండుగ? శుద్ధీకరణ పండుగ. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని సన్నిధిలో శుద్ధీకరించుకునే పండుగ ఇది. దావీదు దగ్గరకు దేవుడు అలా చంపేయడం దేవునికి ఇష్టం లేక ప్రవర్తన
పంపించాడు, నాతాను ప్రవక్తను పంపించాడు, కథ చెప్పించాడు. అంత జాగ్రత్తగా శ్రద్ధగా విన్నాడు. కోపం వచ్చి రివ్వులు లేచాడు సింహాసనం నుంచి. రాజా రాజా తొందరపడు, అది మీరే గొప్ప కృంగిపోయాడు. ఆయన వెంటనే ఎక్కడ పరిగెత్తి సార్, తన ప్రార్థన గదులకు పరిగెత్తికెళ్ళి ఏనాడైతే గొర్రెలు కాసుకున్న వస్త్రాలు ఉన్నాయో రాజు వస్త్రాలు తీసి పక్కన మానేసి ఆ గొర్రెల దగ్గర వస్త్రాలు నేర్చుకొని ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడు. దేవా, నీ కృప చొప్పున నన్ను ఖండించు, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున. చదువుతారా? ఖండింపు, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున. ఏం మాట్లాడుతాడమ్మా? ఏమడుగుతున్నాడు? దేవుణ్ణి ఏమడుగుతున్నాడు ఆయన? మా నిద్రపోయాడు చెప్పాలి. ఏమడుగుతున్నాడు? దేవా, నీ కృప చొప్పున. ఎవరంట? నన్ను కరుణింపు. ఇంతకుముందు అనలేదు ఈ మాట. ఎవరొచ్చి చెప్పిన తర్వాత ఈ మాట మాట్లాడుతున్నాడు? దైవజనుడు ప్రవక్త వచ్చి చెప్పిన తర్వాత. మనం కూడా కొన్ని సందర్భంలో మౌనంగానే ఉంటాం. దైవజనుడు వచ్చి అమ్మ మీ గురించి దర్శనం వచ్చిందమ్మంటే కొంతమంది భయపడి లోబడేవారు ఉంటారు, కొంతమంది ధిక్కరించేవారు ఉంటారు. అట్లా పాస్టర్ గారి పైన ఆ కళలు కనుకుండా కోరుకుంటారు. కొంతమంది పేర్లు పెడతారు, మాకు భలే టైట్లు పెడతారు తెలుసా. నేను ఒక ఊరు మీటింగ్కి అయితే పాస్టర్ గారి కూతురు అడిగింది, నాన్న ఈరోజు ఎవరు వస్తున్నారు? పలానా పాస్టర్ గారు. అది మాట్లాడే పాస్టర్ గారు వస్తున్నాడా అన్నాడు. నాకేం పేరు పెట్టింది అంటే నేను ప్రవచనాలు చెప్పు, దేవుడు నాకు ప్రవచనం అవ్వచ్చు పేరు పెట్టింది. ఆ పిల్లకి మాట్లాడే పాస్టర్ గారు వస్తున్నారని సంఘంలో అందరూ చూస్తున్నాను. ఇవాళ మన గుళ్ళోకి మన మందిరంలోకి మాట్లాడే పాస్టర్. నేను కాదు మాట్లాడేది. పిల్లలరా, మన పేరు పెడుతుంటారు ఇట్లా, కానీ రాజు ఏ పేరు పెట్టలేదండి. రాజు ఏ పేరు పెట్టినా ఆయన భయం కలిగింది. అంటే ఆయన అనుకున్నాడు, నేను ఆత్మ సంబంధంగా బ్రతికే ఉన్నాను అనుకున్నాడు, కానీ ఆత్మ సంబంధంగా ఆయన బ్రతికి లేడు. మీరు కూడా అనుకుంటూ ఉండొచ్చు, ఈ సంవత్సరం ప్రార్థన అంతా మాకు ఆత్మీయ బ్రతికి కాదు. మనం ఎక్కడో చోట వినుట ద్వారానో, చూచుడు ద్వారా, మాట్లాడే ద్వారానో పడిపోతూనే ఉంటాం. ఉండవా? వినుట ద్వారా అయినా, చూచుడు ద్వారా అయినా, మాట్లాడే ద్వారా అయినా ఏదో సందర్భంలో ఎక్కడొక చోట తొట్టిల్లిపోతూనే ఉంటాం. కానీ తొట్టిల్లిపోతున్న మన బ్రతుకులను సరిచేసేవాడే పరిశుద్ధాత్ముడు. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి ఏమిష్టమైందంటే దావీదును కృప చూపి కరుణించినట్టుగా దేవుడు మీ మీద కృప ఉంచాడు. ఆమె చెప్పండి. మీరు కృప పొందుకున్నవారండి. స్థలంలో ఉండవారంతా ఎందుకు చేస్తా? మీరు కడగబడటానికి సిద్ధపడిన వారు, మిమ్మల్ని మీరు కడుపుండకు సిద్ధపడి వచ్చిన వారు. సంఘంలో లేరు, ఇంకా ఉన్నారు చాలా మంది. వారు ఎందుకు రాలేదు అంటే వారి వ్యక్తిగతం. కానీ దేవుడు మీకు ఎందుకు ఇచ్చంటే మిమ్మల్ని ఆయన అరచుట్టలో చెప్పుకున్నాడు కాబట్టి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, చప్పటి కొట్టే మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ లార్డ్, థాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడిని తాకండి. మీరు ఆయన అరిచేతుల్లో చెక్కబడిన వారు, మీరు ఆయన కౌగిల్లో చేర్చబడిన వారు. దేవుని మందిరము ఆయన కౌగిల్ అయి ఉంది. ఇది ఆయన కౌగిల్. ఆయన కౌగిట్లోకి మనమంతా చేర్చబడ్డాం. ప్రార్థన చేయడానికి మీరు సనగొద్దు, బలహీనమైన మనసు తెచ్చుకోవద్దు. ఏంటి దైవజనుడు ఎలా ఇస్తున్నాడు అనుకోవద్దు. ఒకే ఒక ఉపమానం చెప్పాడు దైవజనుడు ప్రవక్త. వెంటనే భయపడి లోబడి ప్రార్థన చేస్తున్నాడు, నన్ను కరుణించుము. స్తోత్రం కలుగుతున్నాడు. ఏం చేయాలంట? దేవుడు ఏం చేయాలి? అయ్యా నువ్వు నన్ను కరుణింపుము. ఈ మాట త్రోపకరు గుడ్డివాడు కూర్చొని కేక వేస్తాడు. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుము. ఆమేన్.
ఇతడు శరీర సంబంధమైన గుడ్డివాడు. ఎవరు? త్రోవ పక్కన కూర్చున్న గుడ్డివాడు శరీర సంబంధమైన గుడ్డివాడు. ఈ శరీర సంబంధమైన గుడ్డివాడు నజరేయుడైన యేసు ప్రభువు ఆ త్రోవను వెళ్తున్నాడని తెలిసిన వెంటనే కేక వేయటం ప్రారంభించాడు. ఏ కేక? అడిగాడు, ఏంటి బాబు ఈ చెప్పుల శబ్దం, ఈ నడవడి, నేను ఎప్పుడు అడుక్కునే చరిత్రలో నేను వినలేదే, ఏంటి రోజు కొత్తగా ఉందంటే, అయ్యా ఈ త్రోవన నజరేయుడైన యేసు వారికి సువార్త అందింది. అడిగి తెలుసుకున్న వెంటనే యేసును గురించి విన్నాడు. అయితే వెంటనే తన లోపాన్ని యేసుకు తెలియపరుస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు కూడా దేవుని చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. తన లోపాన్ని యేసయ్యకు తెలియపరుస్తున్నాడు. ఏమని తెలుసా? దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు నన్ను కరుణింపుము. అందరూ ఆగమన్నారు. ఆగాడా? ఆగలా. ఆయనకు వినపడే వరకు కేక వేస్తూనే ఉన్నాడు. మీతో ప్రభు మాట్లాడే వరకు మీరు ప్రార్థనని కేక వేస్తూనే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు దావీదును కరుణించాడు. ఇక్కడ త్రోవ పక్కన కూర్చున్న గుడ్డివాడిని కరుణించాడు. దావీదుకు పాపక్షమాపణ ఇచ్చాడు, గుడ్డివాడికి చూపు ఇచ్చాడు. ఇద్దరు కరుణ చూపమని అడిగారు. వాళ్ళకు చేస్తున్న దేవుడు మనకు చేయడా? వారితో ఉన్న దేవుడు మనతో ఉండడా? చెప్పాలి. వారితో ఉన్న దేవుడు మనతో కూడా. వారి వంటి ప్రార్థన మనము చేయాలంటే మన శరీరాలు ఎలాగుంటే ఎప్పుడు అవి బలహీనంగానే ఉంటాయి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగుండి ప్రార్థన చేయాలి. ఎన్ని గంటలు మెలకువగుండాలి? నా ప్రశ్న. ఎన్ని గంటలు మెలకువగా ఉండాలి చెప్పండి? 24 గంటలు కదా రోజుకి. ఎన్ని గంటలు మెలకువగా ఉండాలి? 24 గంటలు మెలకువగా ఉండాలా? కాదు. ప్రభువుతో సమాధానం వచ్చే వరకు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. శోధన తప్పించేది ప్రార్థన. నీ కుటుంబం మీదకి వచ్చేది శాపాన్ని, శ్రమను విడిపించేది ప్రార్థన. ఆ ప్రార్థన నీవే. నీ ఇంటికి యజమాని నువ్వా, పక్కవాళ్ళ? మన పొలానికి మనమా, యజమాని పక్కవాళ్ళ? చెప్పండి. గజం స్థలం జరిగితేనే ఊరుకోమే, జాండి స్థలం జరిగితేనే ఊరుకుంటామా? తలకాయల పగల కొట్టుకుని హత్యలు చేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోర్టుకి వెళ్ళి అక్కడ కోర్టు తీర్పు కొరకు చెప్పులు ఎరిగిపోయేదాకా సంవత్సరాల కోర్టు చుట్టూనే తిరుగుతారు, కానీ పక్కన మాత్రం ప్రేమించరు. సరి చేసుకుంటారా? సమాధాన పడతారా? పడరు. నా స్థలం ఎందుకురా నువ్వు తీసుకోవాలి? నా దానిలోకి ఎందుకురా జరగాలి? చనిపోయిన తర్వాత ఆ శవాన్ని అక్కడ పెట్టి అరే బాబు స్థలం ఎంత అంట తీసుకుంటే తీసుకుంటుందా? చెప్పాలి. మా స్థలం నా నిజామాబాద్లో 4 గజాలు తీసుకున్నా. 1 కాదు 2 కాదు 4 గజాలు జరిగాయి. ఒకే మాట వాళ్ళు వచ్చి పాస్టర్ గారు కొలతలు ఎప్పిస్తారన్న. నేను ఏపీ నుండి. వాళ్ళు తెలుసు కొలతలు ఎప్పితే బిల్డింగ్ భద్రం పగలగొట్టాలి. నా సరిహద్దురాలు జరిపేవాడికి శ్రమ అన్నాడు. ఎవరికి? ఎవడు జరుగుతాడు అడిగి శ్రమ. నేను ఎత్తుకెళ్ళాను చచ్చిపోతా, నేను చనిపోతే ఎత్తుకెళ్ళేది దేవుని ఆత్మగల కార్యాలే అన్న. స్తోత్రం కలుగుతుంది. నేను ఏం మాట్లాడా, మన అవసరం లేదు, వద్దు, నీకు కాలం జరిగావు కాబట్టి శ్రమ. నెమ్మది ఉంటుంది ఇప్పటికీ అక్కడ ఇంట్లో. సరిహద్దురాలు జరుపుకుంటే ఏమొస్తుంది ముందు తెలుసా? శ్రమ వస్తుంది, హార్ట్ అటాక్లు వస్తాయి. జైలుడు అతాంతరంగా మరణిస్తారు. దళ్ళు జరుపు కడతా ఉంటారు, గోడ జరుపు కడతారు. పిచ్చి మంద కాదు. మంద ఎక్కడుంది? అక్కడ ఉంది. 6 అడుగులు. విజయవాడలో అయితే అది కూడా దొరకలేదు. ముందు కొనుక్కోవాలి తెలుసా? 12,000 కొనుక్కొని వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ తెచ్చి దగ్గర పెట్టుకోవాలి. విజయవాడ పరిస్థితి అది. మరి మీకు ఇక్కడ ఎక్కడో తెలియదు మాకు. మన స్థలం ఎక్కడ ఉంది? ఇది చచ్చిపోయినాక అక్కడికి వెళ్ళింది. దీనిలో ఉన్నదేమో పైకి ఎక్కిపోయింది. స్తోత్రం కలిగి ఉన్నాక ఇప్పుడు పైకి ఎక్కిపోయేదానికి మనం ఏం చేయాలి?
ఆత్మను సిద్ధపరచాలి. కింద చదువు, ఎక్కడ ఉంది చదువు. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి స్తోత్రంగా ఉన్నారు. బాయ్, మీ శరీరాలు బలహీనమే కానీ మీలో ఉన్న ఆత్మ సిద్ధం. ఏ సిద్ధం? ఏ సిద్ధం? ఇది మారు మోగిపోయింది మాట, కానీ బైబిల్లో ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి మారు మోగుతూనే ఉంది. స్తోత్రం కలుగుతారు. మారు మోగిందా లేదా? సిద్ధం అన్నమాట. మోగిందా లేదా చెప్పండి. సిద్ధమా? ఎక్కడికి సిద్ధం? మనం చెప్పండి. మనం పరలోకానికి సిద్ధం. సిద్ధమా పరలోకానికి? వెళ్ళరా? వద్దా? పరలోకం వస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని బ్రతిలాడారు 5 బ్రతిలాడారు కదా, వెళ్ళారా? ఆహ్వానం ఉందా? ఉంది, ముందు ఉంది. కానీ ధీమా ఏ ధీమా? లేపొచ్చులే, నూనె పోసుకోవచ్చులే, దివిటి. అయ్యగారు నిద్రపోతున్నప్పుడు అయ్యగారు లేకపోతే ఉపయోగం ఏంటండి? అయ్యగారు మేలుకొని ప్రార్థన చేసి మిమ్మల్ని ప్రార్థన చేయించినప్పుడు ఆయనతో మనసు కలపడమే మీకు ధన్యత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రానే వచ్చాడు, సిద్ధపడిన కన్యకలను తీసుకుని వెళ్ళనే మొహం మీద తలిపేసాడు. ప్రార్థనా జీవితంలో మీరు ఎలాగుండాలంటే దావీదు వలె కరుణింపమని ప్రార్థన చేయాలి. రెండో మాట ఏమంటున్నాడు ఆయన? చదవమ్మా. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున ఏం చెప్తున్నాడు? అయ్యా నేను ఆస్తిస్తాను చెబుతాడా? ఆయన చెబుతున్న మాట ఏంటి? నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమడుగుతున్నాడు? ఎందుకు చెప్పంటున్నాడు? నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయము. దేవుని వాత్సల్యత గొప్పది. అది మనుషుల దగ్గర దొరకనది. ఏ మనిషిని వాత్సల్యత చూపగలుగుతాడా? క్షమించగలుగుతాడా? వాత్సల్యత అంటే దయ చూపుట, ప్రేమించుట, ఆదరించుట. ఇది దేవుని దగ్గర దొరికింది, మనుషుల దగ్గర వాత్సల్యత దొరికిద్దా? పొరపాటు నేను ఏదైనా చేశానని భార్య భర్తని చెప్తే, భర్త భార్యని చెబితే వాత్సల్యత చూపించుకుంటారు ఒకరు? చెప్పండి. ఇక నువ్వు నాకు వద్దబ్బాయి, వెంటనే ఇక నువ్వెవరో తెలీదు, నేనెవరో ఒకే నిర్ణయం, నువ్వనే ఉండాలి, నేనైనా. మరి మీ పుట్టిన పిల్లలే అవుతారు. వీళ్ళు అనాథలు అయిపోవాలండి. పంతాలకు పోయి చచ్చిపోయి పిల్లలు అనాథలు చేస్తారు చాలా మంది. మనం అనాథులు కాకూడదని ఆయన మన కొరకు మరణించి సిలువలో తిరిగి లేచి పునరుద్ధరణై పాప క్షమాపణించి విమోచించి ఆయన రక్తం పెట్టి మనల్ని కొని పరిశుద్ధ గుంపులోకి పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తున్న స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు రాజు సంగతి పక్కన పెట్టి ప్రార్థన జీవితంలో అడుగుతున్నాడు, నా అతిక్రమములను తుడిచివేయి. దేవుణ్ణి అడగండి. మా దగ్గరే పాపం లేదండి, అబ్బో నేను చాలా కరెక్ట్ అండి, నేను చాలా నొప్పులాగా ఉంటాను, తిన్నకుంటానండి. ఎక్కడ నువ్వు తినకుండేది? ఏసై దగ్గరికి వస్తే ఉంటావో లేదో తెలిసింది. అవునా? ఏసై దగ్గరికి వెళ్తే ప్రభు అంటే అబ్బాయి లైట్లు ఆపండి, స్క్రీన్ ఆన్ చేయండి అంటారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు దగ్గరికి వెళ్ళగానే మన బ్రతుకంతా బయటపడింది. ప్రభువారు మనమే చేసిన ప్రతి దోషంను టీవీ స్క్రీన్ మీద, ఎల్ఈడి స్క్రీన్ల మీద ఈరోజు మీటింగ్స్ పెట్టినప్పుడు పాటలే చూపిస్తున్నారు. చూసారా? అలాగే మన దోషం అంతా చూపిస్తాడు. అప్పుడు ఎక్కడికి పరిగెత్తిపోతాం? ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తుతాం? ఎక్కడికి పరిగెత్తినా మన రన్నింగ్ మనం చేస్తున్నట్టు కానీ అక్కడే ఉంటాం. స్తోత్రం కలుగును గాక.
దొంగ పోలీసు వచ్చి కాళ్ళ పడుతున్నాడంట. పరిగెత్తుతున్నాడంట. పరిగెత్తాడు. అనుకుని నేను పరిగెత్తాను, కానీ ఎక్కడున్నాడు? పోలీసు చేతుల్లోనే ఉన్నాడు. మనం కూడా పాపము చేతులు పట్టబడితే దేవుని దగ్గరికి పరిగెత్తుకు రాలి. కానీ దేవుని దగ్గర రావాలంటే పాపమును విడిపించబడాలి. పాపము నుంచి మనము శుద్ధీకరణ పొందాలి. ఈ శుద్ధీకరణ దావీదు పొందుతున్నాడు. మరి మనం కూడా పొందాలి. పొందిన తర్వాత ఆయన దీవించబడ్డా లేదా? దావీదుకు దేవుడు కృప చూపించాడండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శోధన ప్రార్థనకు వచ్చినప్పుడే కబురు వస్తుంది. ప్రార్థన తీర్మానం చేసినప్పుడే నీకు రాకూడని కబురు వస్తుంది. ప్రార్థన గెలవాలా? దేవుడితో నువ్వు ఉండి దేవుని గెలిపించాలా? నీకు వచ్చిన ఫోన్ కాల్ గెలిపించాలా? ఏం చేయాలి చెప్పండి? ఎవరు గెలిపించాలి? మనం దేవుణ్ణే గెలిపించాలి. కానీ గెలిపించమే. అయ్యగారు అర్జెంట్ అంటయ్యా, నేను వెళ్ళకపోతే చచ్చిపోతానంటయ్యా, ఈసారికి క్షమించయ్యా, నేను వెళ్ళిపోతాను. కాదు. ఆ శోధన వచ్చింది తెలుసా? నీ ప్రార్థన ద్వారా అక్కడ అద్భుతం దేవుడు చేయబోతానికి. హల్లెలూయా. నువ్వు కదలకుండా ఇక్కడ ప్రార్థన చేయి, దేవుడు అద్భుతం చేస్తాడు. ఇక్కడుండి ప్రార్థన చేయకుండా ఏమైందో కాదు. నువ్వు ప్రార్థనలో మనసు నిలిపినప్పుడు నీవు సాధ్యముగా ఈ కార్యం చేసి పెడతావు. ప్రభా, నీకు కీడు గురించి పడిందా? యేసయ్యా, ఆ కీడు నా కుటుంబం మీద నుంచి తప్పించు. అవమానం గురించి వినిపించిందా? యేసయ్యా, అవమానం నుంచి విడిపించు. బలహీనత గురించిందా? విడిపించని ప్రార్థన చేయాలి. ఇప్పుడు దావీదుకి వినపడిన మాట ఏంటి? నువ్వు పాపం చేసేవన్న మాట. విడిపించబడ్డాడా? అడగట్లేదా? కడగమంటున్నాడు, శుద్ధీకరించబడ్డాడు. దేవుని పిల్లగా ఈ 11వ వచనం చూస్తే 51 చూడండి. నీ సన్నిధిలో నుండి ఎక్కడి నుంచి? నేను చేసింది పాపమే, కానీ నన్ను త్రోసివేయొద్దు ప్రభా. ఈరోజు అలా చేయగలుగుతాం? మనం చేయగలుగుతాం? ఆకలి చెప్పండి. నాకంట హల్లెలూయా. ఎక్కడి నుంచి అంట? సన్నిధిలో, దేవుని సన్నిధి నుంచి తోసివేయొద్దన్నాడు. ఇప్పుడు మనమంతా యేసయ్యా చెప్పండి. యేసయ్యా, మమ్మలను నీ సన్నిధిలో నుండి తోసివేయొద్దు. మమ్మలను నీ సన్నిధిలో స్థిరపరచు. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని కప్పు ప్రభువా. మా కుటుంబాన్ని కప్పు ప్రభువా. మా బిడ్డలను కప్పు ప్రభువా. మా భర్తలను కప్పు ప్రభువా. మాకున్న యావదాస్తి చుట్టూ నీ కాపుదలను ఉంచును. ఆమేన్. ఎవరితో తీర్మానం ఇది? దేవుడితో. ఇలా చేయడం ప్రార్థన. ఆశీర్వాదం మన ఎంత పరిగెత్తుకుంటూ వస్తుంది. స్తోత్రం కలుగును గాక. కీర్తన 119వ అధ్యాయము 35-37 చదువుకున్నాం. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను. దాని యందు నన్ను నడవజేయము. లోపము తట్టు కాక, అమ్మ గట్టి చదవమ్మ. లోపము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము తిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము. నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామము మన ద్వారా హెచ్చింపబడును గాక. దేవుని నామము మన ద్వారా గణపరచబడును గాక. ఆయన వాక్యము మన ద్వారా ప్రసిద్ధి కలుగును గాక. దేవునికి ప్రసిద్ధి ఇచ్చేది మనమే. దేవునికి అవమానం తెచ్చేది కూడా మనమే. మనము దేవునికి ఎప్పుడు ప్రసిద్ధి కలిగించే వారికి ఉండాలి. దావీదు దేవునికి ప్రసిద్ధి కలగజేశాడు. రాజులను పక్కన పారేశాడు. నేను రాజుని కాదు, దేవుని దగ్గర సామాన్యుడిని. హల్లెలూయా. హల్లెలూయా. మనకి కొద్దిగా కలిగితే
మనకి కొద్దిగా కలిగితే ఎవరు మర్చిపోదాం? మర్చిపోవద్దు, మరవద్దు. ఆయన ప్రసిద్ధి చేయండి. ఆయన అంటాడు, నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను. స్తోత్రం కలుగును గాక. దేవుని ఆజ్ఞ దావీదు దగ్గరికి వచ్చింది ప్రవక్త ద్వారా. ఆనందించాడా? దుఃఖపడ్డాడా? బాధపడ్డాడా? నాతోను తిట్టాడా? ఆయన బాధపడ్డాడు. అయ్యో నా జీవితం ఇలాగుందని దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు కచ్చాడు. దేవుని సన్నిధి త్రోసివేద్దంటాడు. స్తోత్రం కలుగును గాక. దేవుని ఆజ్ఞలను మీకు కనపడినప్పుడు మీరు ఎలాగుండాలి? ఇప్పుడు ఎలాగుండాలి? ఆనందిస్తారా? బాధపడతారా? దేవుని మాట మీ దగ్గరకు వచ్చినప్పుడు, ఒక హెచ్చరిక వచ్చినా మీరు ఆనందించండి. అవునా, ప్రభు నన్ను సరిచేయబోతున్నాడు, నాకు ఆనందకరమైన జీవితాన్ని కొత్తది ప్రభు నాకు ఇవ్వబోతున్నాడు, ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన దగ్గరగా వచ్చి అడిగిన వారిని అందరూ ఆయన దీవించేవాడు కానీ శపించేవాడు కానే. ఆమె జీవితమే శాపం, ఆమె జీవితమే పాపం, ఆమె జీవితమే అక్రమం. అయినా యేసయ్య అన్నాడు, అమ్మా ఎవరు నిన్నేమి, నేను కూడా ఎన్నో స్తోత్రం. ఇక మీదట ఇలాగా నీవు జీవించొద్దు. స్తోత్రం కలుగును గాక. మన దేవుడు మనల్ని అదే అంటున్నాడు. మీరు ఇప్పుడు వరకు ఎలా జీవించారో అనవసరం. నా దగ్గరకు మళ్ళా వచ్చారు కాబట్టి, నా సన్నిధిలో వచ్చారు కాబట్టి మీరు ఎలా ఉండాలంటే నూతనమైన బ్రతుకులోకి మీరు మారాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లోపము తట్టు కాక నీ శాసనము తట్టు నా హృదయము, పాపం తట్టు కాక, అసూయ చేత కాక మీ హృదయాలు ఎక్కడ తిప్పబడాలి? దేవుని తట్టు తిప్పబడాలి. దీనంతటికీ ఒకే ఒక ఆయుధం ప్రార్థన. యేసు ప్రభు నేర్పింది ప్రార్థన, ప్రవక్తలు చేసింది ప్రార్థన, శిష్యులు చేసింది ప్రార్థన, మీ దైవజనుడు చేసింది ప్రార్థనే. దైవజనుడు ప్రార్థన చేయబట్టే నెక్కల నుండి ఎనికేపడి మారు మనసు పొంది ఎనికేపడి నుంచి ఈ మేడూరు ప్రాంతానికి దేవుడు నడిపించాడు. నేను చేత చెప్పండి ప్రార్థన చేత. ప్రార్థన వలన దేవుడు మీ అందరినీ ఆయన పరలోక గమనికి నడిపించిన కొరకు దైవజనుడిని మార్చుకున్నాడు. దైవజనుడి దేవుడు ఆ 81 సంవత్సరం పట్టుకున్నాడు. ఆయన సన్నిధిలో పరిచారికలుగా ఉంచుకున్నాడు. పరిచర్య చేయించి దేవుని దాసాన్ని పరిచర్యలో వారికి అనేక అనుభవాలు నేర్పి ప్రార్థన జీవితాన్ని వారికి ఇచ్చి దేవుడు వారితో మాట్లాడి, ఈ ప్రాంతం వారికి తెలుసు అసలు పొరపాటు కూడా తెలియదు. కానీ ప్రభు ప్రాంతాన్ని దర్శనంలో తెలియపరిచి మీ గ్రామాన్ని ప్రేమించి నశించుకోకూడదు మీరంతా అని వారిని ఇక్కడ తీసుకొచ్చి శ్రమలైనా, నిందలైనా, ఆకలి బాధైనా, లేబరైనా అన్ని ఓర్చుకొని మీ కొరకు వారు సర్వ సుఖాలను విడిచిపెట్టి ప్రార్థన చేస్తున్న దైవజనులు దేవుదయ్య గారు కుటుంబం కాదంటారా? ప్రార్థన వల్లనే మీరంతా రక్షింపబడ్డారు. మాకెందుకులే, వచ్చేవాడు వస్తారు, పోయేవాడు పోతారు, ఉండేవాడు ఉంటారు అనుకుంటే మీరంతా రక్షణ పొందేవారు. కానీ మీ కొరకు దైవజనులు ఎలా చేస్తారంటే శోధనలోకి మీరు పోకుండా ఉండాలని, మీ ఆత్మలు నరకంలోకి వెళ్ళకుండా ఉండాలని దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడి మాట తన వెనుకల్లో దీవించుగాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారికి స్తోత్రాలు. మీ కృప చేత ప్రతి బిడ్డను మీరు బలపరచండి, ప్రతి బిడ్డను మీరు దీవించండి. యేసయ్యా, మీరు చేసిన ప్రార్థన శిష్యులకు నేర్పారు. ఒక్క నిమిషం లేచి నిలబడతారు. అందరూ లేచి నిలబడి ఒకరి హస్తాలు ఒకరు పట్టుకోండి, ఒకరి చేతులు ఒకరు పట్టుకోండి, ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ఒకరి చేతులు ఒకరు మాట్లాడుతూ ప్రార్థన చేద్దాం. ప్రభా, నన్ను నీ సన్నిధిలో త్రోసివేయొద్దు. నా శరీరం బలహీనంగా ఉంది, ప్రార్థన చేయలేకపోతుంది. నా మనసు బలహీనంగా ఉంది ప్రభా, ప్రార్థన చేయలేదు. ప్రార్థన చేద్దాం. మీ ప్రార్థన ప్రభావాలకు ఇస్తున్నాడు. ఆయన రోగాల నుంచి విడుదలిస్తున్నాడు.
మీ ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదలిస్తున్నాడు. కుటుంబంలో మార్పు లేని వ్యక్తులకు మార్పులు ఇస్తున్నాడు. సమాధానం లేని పిల్లలకు సమాధానం ఇస్తున్నాడు. రాజైన యేసు నామములో, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేద్దాం. ప్రభువా, ప్రతి బిడ్డ చుట్టూ నీ కాపుదల ఉంటుంది. థ్యాంక్ యూ హోలీ మాస్టర్, థ్యాంక్ యూ జీసస్. యేసు నామములో పరిశుద్ధాత్మ ప్రతి బిడ్డను మీరు రావాలించని, ఆదరించని ప్రభువా. శోధనలో ప్రవేశించుకున్నట్టు మేలుకుగా ఉండి ప్రార్థించండి. అవునైనా మేము శోధనలో ప్రవేశించడానికి ఇష్టపడుతున్నాం, కానీ మెలుకుని ప్రార్థన చేయలేకపోతున్నాం. మాకు మెలుకు నేర్పండి ప్రభువా. గుడ్డివాడు నిద్రపోలా, ఇది యేసు వెళ్ళిన త్రోవని తెలుసుకున్నాడు. వెంటనే అంటున్నాడు, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, నన్ను కరుణింపుము. ఆయన కరుణించాడు. మీరు అడగండి, కరుణింపుమని అడుగు. ఆరోగ్య విషయంలో కరుణింపుమని అడుగు. నీ వర్తమాన మనిషి విషయంలో కరుణింపుమని అడుగు. నీ శోధన విషయంలో కరుణింపుమని అడుగు. పిల్లలకు వివాహాలు జరుగుతుందా? కరుణింపుమని అడుగు. పిల్లలకు బిడ్డలు లేకుండా ఉన్నారా? కరుణింపుమని అడుగు. నీకు పాపక్షమాపణ లేదా? కరుణింపుమని అడుగు. దావీదు అడిగాడు, అతిక్రమమును తుడిచివేయకూడదు, నీ సన్నిధిలో త్రోసివేయదన్నాడు. అవును, as the Lord of hosts, ఆయన కరుణించేవాడు, ఆయన కరుణించేవాడు, ఆయన కృప చూపించేవాడు, ఆయన కృప చూపించేవాడు, ఆయన కృప చూపించేవాడు. ఆయన నేను కరుణిస్తున్నాడు, ఆయన నేను కనిపిస్తున్నాడు, ఆయన నీ మీద దృష్టి ఉంచాడు. అందుకే ఈ స్థలాన్ని మీరు చేర్చబడ్డారు. యేసయ్యా, 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 నువ్వు మమ్మల్ని ప్రేమించి కరుణించు ప్రభు. నా ఆవిధంగా నేను ఎవరికి చెప్పుకోవాలి? నీకే కదా ప్రభు. చూపు ద్వారా పడిపోయావా? ప్రభు నిన్ను కరుణిస్తాడు. శరీరం ద్వారా పడిపోయావా? ప్రభు నిన్ను కరుణిస్తాడు. మాట ద్వారా పడిపోయావా? ప్రభు నిన్ను కరుణిస్తాడు. వినుడు ద్వారా పడిపోయావా? ప్రభు నిన్ను కరుణిస్తాడు. ఆయన కరుణించేవాడు, ఆయనకు మాత్రమే చెప్పు. కృపగల దేవా, సమశక్తి మొదలు నీ వందనాలు చేస్తాను. నీ కృప సన్నిధి ఎల్లప్పుడూ బిడ్డలకు తోడించి ఆదరించి కృప చూపించమని ఆ ప్రియ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పొందియున్నాము తండ్రి. ఆమేన్.